హాయ్ అండి, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మీ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను మీకోసం వచ్చేసి ఆవాల పొడి అయితే నేను ప్రిపేర్ చేపిస్తున్నాను. నాకు వచ్చేసి రాదు ఫస్ట్. తిని వచ్చేసి మా ఊరామే నాకు నేర్పించింది. తన చేతనే చేపిస్తే బాగుంటదని చెప్పి నేనైతే ఈ వీడియోలో మీకోసం వచ్చేసి ఆవాల పొడి అయితే రెడీ చేపిస్తా ఉన్నా. ఇది షుగర్ పేషెంట్లకు కానీ లేదు అంటే గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వాళ్ళకి కానీ చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేశారు, నేను కూడా యూజ్ చేయడం జరిగింది. నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే కనిపించింది. అందుకోసం అనేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఫస్ట్ వెలిగించుకుంటా ఉన్నాను. నేను గ్యాస్ స్టవ్ వెలిగించుకొని మనమైతే ఆ పొడి ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ పొడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి ఆవాలు కావాలి, జీలకర్ర సేమ్ క్వాంటిటీలో కావాలి, అన్ని కూడా సమానంగా కప్పులు అయితే తీసుకున్నా నేను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, తగినంత ఉప్పు, ఇవన్నీ తీసుకొని మనం ఆవాల పొడి తయారు చేద్దాము. అన్ని కూడా సపరేట్ గా వేయించుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఆవాలను వేయించేస్తాము. సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే ఆవాలు అనేటివి లోపలి వరకు కూడా వేగాలి మంచిగా. చిట్ అన్నప్పుడు తీసేసుకొని మనం ఒక ప్లేట్ లో అయితే వేసుకోవాలి. ఇలా ప్లేట్ లో వేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. మనము వచ్చేసి మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇలా ప్లేట్ లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి అంతే. మనకి ఇది వేగిపోయాయి. మనకి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు అన్ని వేయించుకున్న తర్వాత మనమైతే మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పుడైతే నేను తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనము ఈ వెల్లుల్లి అనేది ఇలాగే యాడ్ చేయాలి. మనము ఇవన్నీ కలిసి కూడా పౌడర్ అయితే చేసుకోవాలి. మన రెసిపీ అయితే ఫైనల్ గా రెడీ అయిపోతుంది. చూడండి, ఫైనల్ గా ఇంత పొడి అయితే నేను రెడీ చేశాను. ఇది హెల్త్ కి వచ్చేసి చాలా మంచిది. చూడండి, ఇప్పుడైతే మంచిగా మనకు రెడీ అయింది. మంచిగా ఆవాల స్మెల్ అయితే బాగా వస్తా ఉంది. ఈ పొడి వచ్చేసి తనే ప్రిపేర్ చేసింది. థ్యాంక్ యూ. ఆమెకైతే నేను థ్యాంక్స్ చెప్పేసినాను, ఎందుకంటే ఇంత మంచి పొడి నాకు నేర్పించినందుకు నేను థ్యాంక్స్ అయితే చెప్పాలి ఖచ్చితంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. అదే విధంగా నేనైతే మీకు ఇంకా కొన్ని హెల్దీ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తా ఉంటా. నా ఛానల్ అయితే తప్పగా ఫాలో అవ్వండి.